హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో షేర్ల కొనుగోలు ఎలా చేస్తారో, షేర్ల కొనుగోలు ఎలా చేస్తారో 4.7 క్లాస్ నంబర్. అండ్ షేర్లు కొనుగోలు చేయడానికి ముందుగా మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఖాతాలను తెరవాలి. షేర్లు కొనుక్కోవాలంటే జనరల్‌గా మీరు చేయాల్సిందంటే కొన్ని ఖాతాలనేదైతే తెరవాలి. ఆ ఖాతాలేంటి? సో, మొదటగా డీమ్యాట్ అకౌంట్ అనేదైతే ఒకటి అవసరం. మొదటగా మనకు కావాల్సిందేంటంటే డీమ్యాట్ అకౌంట్ అనేది డీమ్యాట్ అకౌంట్ అనేదైతే అవసరం. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. డీమ్యాట్ అకౌంట్ అనేది మనకి ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. ఇందులో మీరు షేర్లు డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఇందులో షేర్లు మీరు డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. కంప్లీట్‌గా డిజిటల్‌లో ఉంటాయి. అండ్ అదనంగా ట్రేడింగ్ ఖాతా కూడా అవసరం. మనకి డీమ్యాట్ ఖాతాతో పాటు మనకి ట్రేడింగ్ ఖాతా కూడా అవసరం పడుతుంది. ఇది స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనడానికి మీరు స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా సరే ఈ 2 ఖాతాలైతే ఉపయోగపడతాయి. ఈ 2 ఖాతాలను మీరు అనుమతించిన స్టాక్ బ్రోకర్ ద్వారా తెరవాలి. మనకి స్టాక్ బ్రోకర్స్ అనేవారు నంబర్ ఆఫ్ ఉంటారు. మనకి లైక్ జెరోదా కావచ్చు, ఏంజెల్ బ్రోకింగ్ కావచ్చు. అండ్ అప్‌స్టాక్స్ కావచ్చు. ఇలా నంబర్ ఆఫ్ బ్రోకర్స్ అనేవారైతే ఉంటారు. సో, తర్వాత ఏమవుతుంది? మీకు పాన్ కార్డ్ ఉండాలి. ఇది భారత ప్రభుత్వం పన్ను గుర్తింపునైతే సూచిస్తుంది కాబట్టి మీకు పాన్ కార్డ్ కంపల్సరీ. అలాగే మీరు బ్యాంక్ ఖాతా కూడా కలిగి ఉండాలి. లైక్ ఎస్‌బీఐ కావచ్చు, ఐసీఐసీఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు. ఏదైనా సరే ఒక బ్యాంక్ ఖాతా అనేదైతే మీకు ఉండాలి. ఎందుకంటే మీరు షేర్ల కొరకు మీరు చెల్లింపులు చేయడానికి మరియు అమ్మిన తర్వాత నగదును పొందడానికి కూడా బ్యాంక్ ఖాతా అనేదైతే మీకు అవసరం అనేదైతే ఉంటుంది. బ్యాంక్ ఖాతా అన్నది మీకు డెఫినిట్‌గా ఒక ఖాతా అనేదైతే అవసరం అనేదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి షేర్లు కొనుగోలు చేయడానికి మీరు బ్రోకర్ ప్లాట్‌ఫార్మ్స్ ఆన్‌లైన్‌లో మాక్సిమం మనకి ఇప్పుడు ఆన్‌లైన్ నడుస్తుంది కాబట్టి ఆన్‌లైన్‌లోకి లాగిన్ కావాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు కొనాలనుకున్న కంపెనీ పేరు లేదా షేర్ సింబల్ అనేదైతే మనకి అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. మీకు కావాల్సిన షేర్ల సంఖ్య ఎంత? ధర చెల్లించిన తర్వాత దానికి ప్రైస్ కట్టిన తర్వాత కావాల్సిన మొత్తం అనేదైతే మీరిస్తారు. తర్వాత ఏంటంటే ఆర్డర్ అనేది ఆటోమేటిక్‌గా సమర్పించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆ ఆర్డర్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ద్వారా ప్రాసెస్ అయ్యి మీ షేర్లను మీరు ఆ షేర్లుకి యాజమాని అనేదైతే అవుతారు. సో, ఈ ప్రొసీజర్ అనేదైతే ఉంటుందో అక్కడ షేర్లుంటాయి. షేర్లు కొనడం మొత్తం దానికి సంబంధించిన అమౌంట్ అనేది మీరు పే చేయడం. వన్స్ ఆర్డర్ అనేదైతే అవుతుందో వన్స్ ఆర్డర్ అయిన తర్వాత మీరు స్టాక్ ఎక్స్‌చేంజ్ ద్వారా కంప్లీట్‌గా ఆ షేర్లకి యాజమానిగా అనేదైతే అవుతారు. అంటే షేర్లు కొనుగోలు చేసిన తర్వాత ఆ షేర్లు మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో అప్‌డేట్ అవుతాయి. ఎలక్ట్రానిక్ రూపంలో అప్‌డేట్ అవుతాయి. అంటే ఇది సురక్షితంగా ఉండడంతోనే పేపర్ షేర్ అవసరం ఉండదు. సో, మనకి కంప్లీట్‌గా మనకి ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. కంప్లీట్‌గా ఎలక్ట్రానిక్ రూపంలో అప్‌డేట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి సురక్షితంగా ఉంటాయి కాబట్టి ఇంక పేపర్ షేర్లు అనేవైతే మనకి అవసరం అనేదైతే ఉండదు. షేర్లు కొనుగోలులో మనకి మెయిన్ మనం కొన్ని చూడాలి. అవేంటంటే బ్రోకరేజ్ ఫీజులు చూస్తుండాలి. అండ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటాయి. అండ్ స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ లాంటి నిబంధనలు కూడా కొన్ని అమలులో ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ బ్రోకరేజ్ ఫీజులు వచ్చేటప్పటికి ఒక్కొక్క బ్రోకర్‌కి ఒక్కొక్కలా ఉంటాయి. సో, అవి చూడాలి. అండ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అనేదైతే అబ్జర్వ్ చేస్తుండాలి. అంటే బిఫోర్ బయింగ్ షేర్స్. ఓకే. అండ్ ఈ విధంగా డిజిటల్ మాధ్యమాల ద్వారా షేర్లు సులభంగా అండ్ వేగంగా మరియు సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. సో, ఈ విధంగా ఏమవుతుందంటే డిజిటల్ మాధ్యమాల ద్వారా షేర్లు సులభంగా మరియు వేగంగా మరియు సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. మీరు మంచి కంపెనీలు గాని ఎంచుకొని మార్కెట్ పరిస్థితులను బట్టి షేర్లు కొనుగోలు చేస్తే పెట్టుబడికి మంచి రాబడి అనేది అయితే వస్తుంది. సో, బెటర్ కంపెనీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మార్కెట్ పరిస్థితులు బట్టి షేర్లు గాని మీరు బై చేసినట్లయితే డెఫినిట్‌గా ఆ పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అనేవైతే మీకైతే వస్తుంటాయి. సో, ఇది మనకి కంప్లీట్‌గా బై చేయాలి. షేర్లు కొనుగోలు ఎలా చేస్తారన్న దానికి. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.